ప్రకాష్ రాజ్ ఓటు ఎవరూ తీసేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప. ప్రకాష్ రాజుకి భారతదేశం మీద రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేదని విమర్శించారు. ప్రకాష్ రాజు ఇక్కడ లేడు కాబట్టి షిఫ్ట్ ఓటు కింద వచ్చిందన్నారు. ఇక ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. సాయి కుమార్ చనిపోలేదని, పై అధికారుల ఒత్తిడి వల్ల చనిపోయాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 25 మంది పోలీసులు చనిపోయారని ఆరోపించారు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉందన్నారు. ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న వాళ్ళని చంపుతుంది అనేందుకు సాయి కుమార్ ఆత్మహత్య ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు, మీరు కొత్త ఉద్యోగాలు ఎట్లాగో ఇస్తలేరు. మీ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గాల వల్ల ఉద్యోగుల్ని బలి తీసుకోకండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు ఎట్లాగో కొత్త ఉద్యోగాలు ఇయ్యరు. యువకులకు ఎన్నో ఆశలు చూపించారు. మీరు ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు. జూన్ 2 రోజు ప్రకటిస్తే సెప్టెంబర్ 17 వరకు మొత్తం నియామకాలే పూర్తయితే ప్రతి సంవత్సరం అన్నారు. అవి ఏమి లేవు. కానీ ఉద్యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒత్తిడికి రోజుకొకరు బలి అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. 2.5 ఏళ్ల కాలంలో మీరు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లోనే దాదాపు 25 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం ఆ డిపార్ట్మెంట్ లో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం గారు ఇప్పుడైనా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో దృష్టి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లాగూ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ని పెట్టలేదు. మీరే అన్ని చూసుకుంటామన్నారు. విద్యాశాఖ మీదే, హోంశాఖ మీదే, అతి ముఖ్యమైన కీలకమైన శాఖలని మీయే. కానీ